ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది పొన్నగంటి సుధా. ముందుగా ముఖ్యాంశాలు. మరో 3 రోజుల్లో పారిశుధ్య పనులు పూర్తి చేసి విజయవాడను యథాస్థితికి తీసుకువస్తామని మంత్రి పి. నారాయణ వెల్లడించారు. ప్రకృతి వైపరీత్యాల పట్ల అప్రమత్తంగా ఉంటూ సహాయక చర్యల్లో బాధ్యతగా వ్యవహరించాలని ఉన్నతాధికారులను రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత ఆదేశించారు. రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి ఈరోజు అల్లూరి సీతారామరాజు జిల్లాలో పర్యటించారు. ధవళేశ్వరం బ్యారేజీ వద్ద వరద ఉధృతి పెరుగుతుండటంతో గోదావరి నదీ పరివాహక ప్రాంతాల్లోని ప్రజలను అధికారులు అప్రమత్తం చేస్తున్నారు. ప్రపంచ ఆత్మహత్యల నివారణ దినోత్సవం సందర్భంగా ఈరోజు ఏలూరు జిల్లాలోని నూజివీడు IIITలో అవగాహన సదస్సు నిర్వహించారు. ఇక వార్తల వివరాలు. బుడమేరు వరద ముంపు ప్రాంతాల్లో రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ ఈరోజు ఉదయం పర్యటించారు. ఈ సందర్భంగా మంత్రి పాత్రికేయులతో మాట్లాడుతూ సింగ్నగర్లో వరద ముంపు తగ్గిందన్నారు. 4-5 డివిజన్లలోని లోతట్టు ప్రాంతాల్లో మాత్రమే నీరు నిలిచిపోయి ఉందని అన్నారు. కండ్రిక వద్ద రోడ్డు సమాంతరంగా లేదని, ఒకవైపు నీరు నిలవడంతో మోటార్లతో కాలువలకు మురుగునీటిని మళ్లించామని తెలిపారు. రేపు సాయంత్రానికి ఎక్కడా వరద నీరు లేకుండా చేస్తామన్నారు. పాడైన వస్తువులు, వాహనాల విషయంలో కూడా ఇన్సూరెన్స్ కంపెనీలతో ప్రభుత్వం మాట్లాడుతుందని, వాహనాల మరమ్మతులకు 50% ఖర్చును ప్రభుత్వం భరిస్తుందన్నారు. 10,000 మంది కార్మికులు ముంపు ప్రాంతాల్లోని పరిశుభ్రతా పనుల్లో నిమగ్నమయ్యారని, 3 రోజుల్లో విజయవాడ పూర్తిగా యథాస్థితికి వస్తుందని మంత్రి నారాయణ వెల్లడిస్తూ, విజయవాడ నగరంలో వచ్చిన ఈ వరదల వల్ల ప్రజలు గత 10 రోజుల నుంచి అంటే ఆల్మోస్ట్ 11 రోజులు ఎంత సఫర్ అవుతున్నది అందరికీ తెలుసు. అయితే నగరంలో ఉన్న 32 వార్డులలో ఎక్కడైతే ఎఫెక్ట్ ఇచ్చిందో అట్లా 26 వార్డులలో అయితే నీళ్లు లేకుండా చేసి శానిటేషన్ కూడా పూర్తి చేశారు. అయితే మరొక 6 వార్డులలో నీళ్లు ఉంది. రేపు మార్నింగ్ యాక్చువల్ గా పూర్తి పోతుంది. రేపు కంప్లీట్ గా డే టైం అంతా శానిటేషన్ చేసి ఈ 61, 62, 63, 64 వార్డులు కూడా కంప్లీట్ గా శానిటేషన్ రేపు నైట్ కి పూర్తి చేసి ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చేయడం జరుగుతుంది. సైమల్టేనియస్ గా స్టార్ట్ అయింది. నిన్న ప్రజలకు ఏం చేయాలనే సహాయం అనేది నిర్ణయించి ప్యాకేజీని నిర్ణయిస్తారు. రాష్ట్ర గిరిజన శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి ఈరోజు అల్లూరి సీతారామరాజు జిల్లాలో పర్యటించారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు జిల్లాలోని పలు గ్రామాలు అతలాకుతలమయ్యాయి. దీంతో చింతపల్లి మండలంలోని పలు ప్రాంతాల్లో మంత్రి పర్యటించారు. ముందుగా లంబసింగి ప్రాంతాన్ని సందర్శించి పెంటపాడు సమీపంలో కొట్టుకుపోయిన కల్వర్టును పరిశీలించారు. రాకపోకలకు అంతరాయం కలగకుండా త్వరితగతిన మరమ్మతులు చేపట్టాలని అధికారులకు సూచించారు. అలాగే చట్రాపల్లి సంఘటనలోని క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. మృతి చెందిన వారి కుటుంబానికి నష్టపరిహారం 5 లక్షల రూపాయలు అందజేశామని మంత్రి తెలిపారు. గిరిజనులు తమ పంట పొలాలను పూర్తిగా నష్టపోయామని మంత్రికి వెల్లడించారు. నష్టపోయిన రైతులను గుర్తించి పరిహారం ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ఆమె ఈ సందర్భంగా తెలియజేశారు. అధికారులు అప్రమత్తంగా వ్యవహరించి గిరిజనులకు అవగాహన కల్పించాలని, వాగులు పొంగి పొర్లడంతో వారు అప్రమత్తంగా ఉండాలని, వాగులు దాటే ప్రయత్నం చేయవద్దని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్, ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి వి. అభిషేక్, ఎస్పీ అమిత్ బర్దర్ తదితరులు పాల్గొన్నారు. ప్రకృతి వైపరీత్యాల పట్ల అప్రమత్తంగా ఉంటూ సహాయక చర్యల్లో బాధ్యతగా వ్యవహరించాలని జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, అధికారులకు రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత సూచించారు. ఇటీవల కురిసిన భారీ వర్షాల వల్ల జరిగిన నష్టాలు, తీసుకున్న సహాయక చర్యలపై విశాఖ, శ్రీకాకుళం, విజయనగరం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో విశాఖ కలెక్టరేట్ నుంచి ఈరోజు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా హోంమంత్రి మాట్లాడుతూ వర్షాకాలంలో నీటిపారుదల శాఖ అధికారులతో జిల్లాలోని జలాశయాల స్థితిగతులపై జిల్లా కలెక్టర్లు సమీక్షించాలని తెలిపారు. ఎప్పటికప్పుడు రిజర్వాయర్ల గేట్ల పనితీరును పునఃసమీక్షించుకోవాలని, పనిచేయని పాడైన గేట్లకు మరమ్మతులు చేపట్టాలని ఆదేశించారు. విజయవాడలో తీసుకున్న సహాయక, రక్షణ చర్యల మాదిరిగా చర్యలు చేపట్టాలని అధికారులకు హోంమంత్రి సూచిస్తూ,
ఇక్కడ సైక్లోన్, ఇక్కడ ఫ్లడ్ తో పాటు క్యాచ్మెంట్ ఏరియాస్ లో ఒరిస్సా అటు సైడ్ కూడా వచ్చే వర్షాన్ని కూడా మనం బ్యారేజ్ వేసుకుని ఇక్కడ సహాయక చర్యలు తీసుకోవాల్సి వస్తుంది. కాకినాడ కలెక్టర్ గారితో నేను మాట్లాడుతున్నాను. మా డిజాస్టర్ మేనేజ్మెంట్ ఆఫీస్ నుంచి కూడా ఎంత ఇన్ఫ్లో వస్తుంది, ఎంత అవుట్ఫ్లో వెళ్తుంది, వీటన్నిటి గురించి కూడా మాట్లాడుకున్నాం. యాక్చువల్ గా 40,000 క్యూసిక్ వాటర్స్ వరకు మనకి ఇబ్బంది ఉండేది కాదు. కానీ ఇన్ఫ్లో అవుట్ఫ్లో రెండు ఈక్వల్ గా ఉండటం వల్ల కొంత మేరకు ముంపు ప్రాంతం అనేది జరిగింది. అక్కడ మాక్సిమం రిహాబిలిటేషన్ సెంటర్స్ అన్ని కూడా రెడీగా పెట్టుకున్నారు. ఆ వాటర్ కూడా కంపల్సరీగా బ్యాక్ వెళ్తుందండి. ఆ వాటర్ కూడా ఇంకిపోతుంది, ఇబ్బంది ఏమీ లేదు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. గోదావరి నది పరివాహక ప్రాంతాల్లో గత 2 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ధవళేశ్వరం బ్యారేజీ వద్ద మొదటి, 2వ స్థాయి ప్రమాద హెచ్చరికలు జారీ చేసే అవకాశం ఉన్నందున రానున్న 72 గంటల పాటు కోనసీమ ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ తెలిపారు. అమలాపురం కలెక్టరేట్లో ఈరోజు ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ ప్రస్తుతం ధవళేశ్వరం బ్యారేజీ నుంచి దిగువకు 7.5 లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారని, ఈ రోజు రాత్రికి 10 లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేసి మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేసే అవకాశం ఉందని అన్నారు. అదేవిధంగా రేపు ఉదయానికి 2వ వరద ప్రమాద హెచ్చరికను జారీ చేసే అవకాశాలు ఉన్నాయన్నారు. గోదావరి నది దాటడానికి వినియోగించే బోట్ల వద్ద అధికారులు సూచించిన మోటరైజ్డ్ పడవల్లోనే లైఫ్ జాకెట్లు వేసుకుని తప్పనిసరిగా ప్రయాణం చేయాలని సూచించారు. వరద సహాయక చర్యలకు రెవెన్యూ సిబ్బంది తమ పరిధిలోని సచివాలయ సిబ్బంది సేవలను పూర్తిగా వినియోగించుకోవాలని ఆయన ఆదేశించామన్నారు. జిల్లా వ్యాప్తంగా మొదటి ప్రమాద హెచ్చరిక జారీ అయితే గంటి పెదపూడి ఆవాసం ముంపు బారిన పడుతుందని, 2వ ప్రమాద హెచ్చరిక స్థాయికి 44 ఆవాసాలు ముంపు బారిన పడతాయని కలెక్టర్ తెలిపారు. ప్రపంచ ఆత్మహత్యల నివారణ దినోత్సవం సందర్భంగా ఈరోజు ఏలూరు జిల్లాలోని నూజివీడు IIITలో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో పాల్గొన్న ఏలూరు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ శర్మిష్ఠ మాట్లాడుతూ నేటి సమాజంలో విద్యార్థులు ఒత్తిడికి గురవడానికి గల కారణాలు, వాటిని ఏ విధంగా అధిగమించాలి అనే విషయాలపై పలు సూచనలు చేశారు. అదేవిధంగా మానసిక ఆరోగ్యం ప్రాముఖ్యతను విద్యార్థులకు వివరించారు. ఈ కార్యక్రమంలో మానసిక వైద్య నిపుణులు డాక్టర్ పవిత్ర మాట్లాడుతూ ఆత్మహత్యలకు ప్రేరేపించే కారణాలు, వాస్తవాలు, అపోహలు, మానసిక సమస్యలకు ప్రభుత్వం ద్వారా అందుతున్న వైద్య సేవల గురించి టెలిమానస్ టోల్ ఫ్రీ నంబర్ 14416 గురించి వివరించారు. ఈరోజు రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత విశాఖపట్నం జిల్లా కలెక్టర్ కార్యాలయం నుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ ఏ శ్యాంప్రసాద్ జిల్లాకు సంబంధించిన వివరాలు తెలియజేస్తూ ఇటీవల సంభవించిన తుఫానులను ఎదుర్కోవడానికి జిల్లాలో అవసరమైన ముందస్తు చర్యలు చేపట్టినట్టు తెలిపారు. జిల్లాలో 1 మేజర్ నీటిపారుదల ప్రాజెక్టు, 4 మీడియం ప్రాజెక్టులు ఉన్నాయని, వాటి సామర్థ్యానికి లోపల నీటి నిల్వలు ఉన్నాయని తెలిపారు. ఒడిశా రాష్ట్రంలో వర్షాలు పడుతున్నాయని, వాటి మూలంగా నీటి ప్రవాహం పెరిగే అవకాశం ఉన్నట్టు తెలిపారు. ముందు జాగ్రత్తగా నదీ పరివాహక ప్రాంతాల్లోని ప్రజలను అప్రమత్తం చేసినట్టు వెల్లడించారు. వర్షాలకు 134 ఎకరాల్లో పండ్ల తోటలు, 24 ఎకరాల్లో పంటలకు నష్టం జరిగిందని తెలిపారు. జిల్లా కేంద్రం, మండల కేంద్రాల్లో కంట్రోల్ రూమ్లను ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. మారుమూల గిరిశిఖర గ్రామాల్లో ఉన్న గర్భిణులను వసతి గృహాలకు తరలించామని కలెక్టర్ ఈ సందర్భంగా తెలియజేశారు. అలాగే జిల్లా ఎస్పీ ఎస్వి మాధవరెడ్డి మాట్లాడుతూ పాచిపెంట, సాలూరు, కొమరాడ మండలాల్లో ఎగువ కురిసిన వర్షాలకు గెడ్డలు ఆకస్మికంగా పొంగుతున్నాయని, ఇటీవల పాచిపెంట మండలంలో హర్యానా రాష్ట్రానికి చెందిన 2 ఉపాధ్యాయులు గెడ్డలో కొట్టుకుపోయి మృతి చెందారని తెలిపారు. ఇటువంటి సంఘటనలను నివారించడానికి గెడ్డలపై గల కల్వర్టులు ఎత్తును పెంచాలని తెలిపారు. గెడ్డలు పొంగిన సందర్భంలో తాత్కాలిక చర్యగా అక్కడ ప్రజలు రాకపోకలు జరపకుండా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. గణేష్ విగ్రహాల నిమజ్జనానికి ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా పోలీసు శాఖ నుంచి ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు ఎస్పీ తెలియజేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మరో 3 రోజుల్లో పారిశుధ్య పనులు పూర్తి చేసి విజయవాడను యథాస్థితికి తీసుకువస్తామని మంత్రి నారాయణ వెల్లడించారు. ప్రకృతి వైపరీత్యాల పట్ల అప్రమత్తంగా ఉంటూ సహాయక చర్యల్లో బాధ్యతగా వ్యవహరించాలని ఉన్నతాధికారులను రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత ఆదేశించారు. రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి ఈరోజు అల్లూరి సీతారామరాజు జిల్లాలో పర్యటించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.